ఫ్రెండ్స్ సాధారణంగా యుద్ధం అంటే కత్తి పట్టో లేకపోతే ఏదైనా ఆయుధాలను వాడితేనో అది యుద్ధం అవ్వదు. దేశ ప్రయోజనాల కోసం ముందు జాగ్రత్త చర్యగా ముందు చూపుతో ఏం చేసినా కూడా అది యుద్ధంలో భాగమే. ఎందుకంటే యుద్ధం అంటే మనం మన జాతి, మన దేశం, మన ప్రజలు బాగుగా ఉండాలని కోరుకుంటున్నాం. అయితే ఈ క్రమంలో మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా అదే విషయం పైన ఎంతో గొప్పగా ఆలోచించారు. ముందస్తుగానే ఆలోచించి మన దేశానికి ఎక్కువగా ఉపయోగపడి అభివృద్ధి దిశగా వెళ్ళటం కోసం చేసిన ప్రయత్నాలు అద్భుతమనే చెప్పుకోవాలి. అది ఎలాగ సాధ్యమైంది? అసలు ఏం జరిగిందనేది గనుక చూసినట్టయితే ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అయితే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఏర్పడింది. గతంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైనాకి, అలాగే పాకిస్తాన్‌కి చాలా ఫేవరబుల్‌గా ఉండేది. అంటే ఎక్కువగా వాళ్ళకి మద్దతు తెలుపుతుండేది. బంగ్లాదేశ్‌కి సంబంధించి అక్కడున్న ఎన్ని పార్టీలైనా సరే, పెద్దగా మన భారత్‌కు సుముఖతగా లేరు. కానీ ఒక్క అవామీ పార్టీ మాత్రం మన భారత్‌కి ఎప్పుడూ కూడా ఫేవరబుల్‌గానే ఉండేది. అదే మన షేక్ హసీనా గారు. షేక్ హసీనా గారు ప్రస్తుతం అయితే భారతదేశంలోనే ఆవిడ తలదాచుకుంటున్నారు. అదంతా పక్కన పెట్టేస్తే, అయితే ఆవిడని రాజకీయాల నుంచి బాయ్‌కాట్ చేశారు. అంటే ఆవిడ పోటీ చేయడానికి వీల్లేదని చెప్పారు కదా! అయితే ఇప్పుడు ఏమైంది బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ పార్టీ అంటే తారిక్ రెహమాన్ గతంలో వీళ్ళ అమ్మగారు బంగ్లాదేశ్‌లో చాలా యాక్టివ్‌గా ఉండేవారు. ఆవిడ రాజకీయాల్లో చాలా ఏళ్ల పాటు చక్రం తిప్పారు. అయితే ముందుగానే బీఎన్‌పీ పార్టీ భారత్‌కు ఫేవరబుల్‌గా మారి, బంగ్లాదేశ్ అలాగే భారత్ మధ్య సత్సంబంధాలు ఏర్పడటం కోసం మన ప్రధానమంత్రి మోదీ గారు ఎప్పటినుంచో కూడా రెహమాన్ విషయంలో కొద్దిగా ముందు జాగ్రత్తగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. వాళ్ళ అమ్మగారికి బాగోలేనప్పుడు భారత్ ఎప్పుడు కూడా మీ అమ్మగారి అనారోగ్యానికి సంబంధించి ఏదైనా సపోర్ట్ కావాలన్నా, వేరే ఏ విధమైన సహాయం కావాలన్నా భారత్ ముందుంటుంది అంటూ చెప్పడమే జరిగింది. ఒక సింపుల్ మాటలో చెప్పాలి అంటే, భారత్ ఇప్పుడు కూడా డిప్లొమాటిక్ రిలేషన్స్‌లో ముందుంటుందని చెప్పాలి. అయితే ఇక బీఎన్‌పీ పార్టీ తరీక్ రెహమాన్ గెలిచిన తర్వాత అంటే ఇది నిజం చెప్పాలంటే బంగ్లాదేశ్‌లో ఒక చారిత్రాత్మకమైన విజయమే. అయితే ఈ విజయం తర్వాత ఇక ప్రధానమంత్రి మోదీ గారు మీరందరూ కూడా ప్రజల ఒక నమ్మకాన్ని గెలుచుకున్నారు. మీకు ఎంతో శుభాభినందనలని మన ఇరు దేశాలు కూడా దేశ భవిష్యత్తు కోసం పాటుపడాలి అంటూ ఆయనకి మెసేజ్ ఇస్తూనే శుభాభినందనలు తెలిపాడు. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే ఇక్కడ ప్రధానమంత్రి మోదీ మొదటి నుంచి కూడా బీఎన్‌పీ పార్టీకి చాలా ఫేవరబుల్‌గా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే వీళ్ళ ఆ అమ్మగారు చనిపోయినప్పుడు కూడా మన విదేశాంగ శాఖ మంత్రి అయిన జయశంకర్ గారు కూడా వెళ్ళి ఆవిడ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఇట్స్ ఎ ప్రౌడ్ థాంక్స్. థాంక్ యూ సో మచ్ అంటూ రెహమాన్ పెట్టడం అయితే జరిగింది. అయితే నిజం చెప్పాలి అంటే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. జమీత్ ఇస్లాం పార్టీ అని ఇంకో పార్టీ ఉంది. అయితే ఆ పార్టీకి కూడా 60 సీట్లొచ్చాయి. వాళ్ళు పూర్తిగా పాకిస్తాన్‌కే ఫేవరబుల్‌గా ఉంటారు. అయితే ఈ పార్టీ బీఎన్‌పీ పార్టీ ఏదైతే ఉందో రెహమాన్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు కదా! అయితే ఆయనతో ఎక్కువగా ట్రేడ్ రిలేషన్స్‌ని ఏర్పాటు చేసుకోవడానికే మన ప్రధానమంత్రి మోదీ గారు కానీ, మన భారత ప్రభుత్వం కానీ ఫస్ట్ నుంచి కూడా చాలా ట్రేడ్ రిలేషన్స్‌ని ఏర్పాటు చేసుకోవడం కోసం చాలా ఎక్కువగా పావులు కదుపుతూ వచ్చింది. అయితే దీనివల్ల మనకి ఏ రకంగా బెనిఫిట్ అంటే, పొరుగు దేశంతో సత్సంబంధాలు ఉంటే ఖచ్చితంగా అది దేశ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగం. పొరుగు దేశాల వాళ్ళు శత్రుత్వంతో ఉన్నారనుకోండి, అది మనకే బ్యాడ్. సో, ఆ రిలేషన్స్ బాగుపడటం కోసం మన ప్రధానమంత్రి మోదీ గారు చాలా అంటే చాలా అద్భుతంగా ముందుకు నడుస్తున్నారు. పైగా వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకొచ్చిన పాజిటివిటీ ఏంటంటే, మేము భారత్‌తో సత్సంబంధాలకి చాలా ఎక్కువగా ముందుకు వెళ్తున్నాము. వాళ్ళతో మాకు బిజినెస్ అండ్ ట్రేడ్ రిలేషన్స్ కావాలి అంటూ చెప్పడము జరిగింది. తద్వారా మన భారత్‌కి ఇది చాలా శుభ పరిణామం. ఒకవేళ గనక భారత్ వాళ్ళతో శత్రుత్వం పెంచుకొని ముందుకు వెళ్ళిందనుకోండి, ఎంతసేపు శత్రుత్వం పెంచుకోవడం 5 నిమిషాల పని. కానీ ఓర్పుగా, నేర్పుగా ఆలోచించి, ఆగి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు చూసారా? వాళ్ళే దేశ భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటారు. ఇంకా మన దేశం ఎంతో గొప్పగా ముందుకు వెళ్ళాలి కాబట్టి, ఇటువంటి దౌత్యపరమైన సంబంధాలు అవసరం భారత్‌కి.